నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ నిధులు నిర్వీర్యం చేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి లక్షల్లో జీతభత్యాలు కాజేస్తున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరులో చేపట్టిన రక్షిత మంచినీటి పథకం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జగన్కు ప్రతిపక్ష హోదా, స్పీకర్, కోర్టులు ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలన్నారు. జగన్ నైజం చూస్తుంటే సీఎం పదవిస్తేనే శాసనసభకు వస్తానని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు మంత్రి రామానాయుడు. గ్రామంలో మరి ఈరోజు మరి దగ్గర 2,50,00,000 రూపాయలతోటి రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి జల్ జీవన్ మిషన్లో మరి ఈరోజు ఈ యొక్క పనులకి శంకుస్థాపన చేసుకున్నామని అంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఉంటాకి గోదావరి పక్కనే ఉన్నాం మన ప్రాంతం అంతా, కానీ త్రాగడానికి పని చేయనటువంటి నీరు అయిపోయినటువంటి పరిస్థితి. మహిళలు చెప్తూ ఉంటారు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి తప్ప త్రాగడానికి పని చేయట్లేదని. ఆ సమస్యలు తీర్చడానికే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ద్వారా మరి నిధుల్ని మనం ఇవాళ గ్రామాన కేటాయిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, నీటి కష్టాలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ 2027 వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న కూడా మనం చూసాం, ఏదైతే మరి శాసనసభ బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు మరి ఇటు అధికార పక్షంగా అనేకమైన విషయాల మీద కూలంకషమైనటువంటి చర్చ జరిపినటువంటి స్థితిలో మరి ప్రజలు ఏదైతే ఆశీర్వదించి ఓట్లేసి మరి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే వైఎస్ఆర్సీపీ సభ్యులు మరి శాసనసభకు అటెండ్ కావడానికి మరి వాళ్ళకి మనసు రాలేదు, కానీ మరి దొంగ సంతకాలు పెట్టుకుని మరి జీతాలు తెచ్చుకోవడానికి మాత్రం వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే అంటే ప్రజలకు సేవ చేయడం కంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటనేది మనందరికీ కూడా